హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు గుడివందల కర్రీ, చేపలు ఫిష్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ముందుగా ఫిష్ నీట్గా కడుక్కొని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ముందుగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా తరుముకొని వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకున్నామండి, ముక్కలు. ఇప్పుడు టమాటాలు మగ్గడానికి రుచి సరిపడగా సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. మూత పెట్టుకొని టమాటాలు మగ్గిందాకా మగ్గించుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, టమాటాలు బాగా మగ్గిపోయేవి. అందులోకి కారం అన్నీ వేసుకున్నామండి. కారం, చేపల్లోకి కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే పసుపు, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి. ముందుగా పులుపు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పులుపు అనేది అందులో వేసిద్దాం. చేపలు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకుందామండి. కొంచెం మరిగించుకుందామండి పులుసుని. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా పులుసు మరుగుతుంది కదండి. ఇందులోకి ఫిష్ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది.
ఫిష్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్నామండి. చేపల్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. చేపలు ఎప్పుడు వండుకునేటప్పుడు గరిటె పెట్టకూడదండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, మన కర్రీ రెడీ అయిపోయింది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి. బాయ్ అండి. బాయ్.